హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూస్తున్నారు కదా, శేఖర్ గారు వచ్చే లోపల అయితే నేనైతే కిందకి దిగిపోయానండి. సాంబారు, చట్నీ, చిప్స్, వైట్ రైస్ వేడివేడిగా అయితే తీసుకొని అయితే బయలుదేరిపోతున్నాను. చూస్తున్నారు కదండి, ఇంత చలిలో కూడా వాళ్ళు భోజనానికి అనేది పాపం మానకుండా వస్తూ ఉంటారండి. నేను అప్పటికి ఇంత చలిలో కూడా ఎంత జలుబు నిమ్ము కూడా వచ్చేసిందండి నాకు. అయినా సరే ఒక 10 days బ్రేక్ ఇచ్చాను. అయినా ఇంకా ఏదో అట్లాగా ఉంటుంటే ఆ టైం అయ్యేసరికి నాకు పెట్టాలి, వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారనే మైండ్లో ఇక ఫిక్స్ అయిపోయిందండి. ఎవరైనా దాతలు హెల్ప్ చేస్తూనే ఉంటారు, చేయకపోయినా చేసిన మందనేది ఇది ప్రోగ్రామ్ అనేది ఆపకుండా వెళ్ళిపోవాలని నా చిన్న కోరిక అండి. అయితేనండి, ఇట్లాగా ప్రోగ్రాం వెళ్తుంది అని అంటే కనబడని వ్యక్తులు మన వెనకాల చాలామంది ఉంటారండి. అందులో ఒక వ్యక్తే మన నాగమల్లేశ్వరి గారు అనమాట. కానూరులో ఉంటారండి. ఆ మేడం ఎప్పుడు ఆమెను నేను చూడలేదు, నన్నైతే ఆమె చూసింది యూట్యూబ్లో. నాకు తెలియదండి, ఒక ఫ్రెండ్, కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం. ప్రతి నెలలో ఒక 2 సార్లు నాకు చాలా హెల్ప్ చేస్తుందండి. అమ్మ నేను చేయలేకపోతున్నాను, నా ద్వారా నువ్వన్నీ ఇలా పెడుతున్నావు, నీలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇంకా నేను నాకు చెయ్యాలని ఇంట్రెస్ట్ రా అని అయితే ఆమె చెప్తారనమాట.